స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. ఏదైతే కొన్ని రోజుల నుంచి గొలవమూడి వెంకయ్య స్వామి ఈవోగా పనిచేస్తున్నటువంటి సుబ్రహ్మణ్యం గారి మీద వాళ్ళ కుటుంబ సభ్యులు చేస్తున్నటువంటి ఆరోపణల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే ఈవోగా పనిచేస్తున్నటువంటి సుబ్రహ్మణ్యం గారు 2006 నుంచి కూడా గొలవమూడి అభివృద్ధి కోసం కృషి చేస్తున్నటువంటి సిన్సియర్ అధికారి. అదేవిధంగా ఆయన గతంలో పనిచేసినటువంటి జాయింట్ కలెక్టర్గా కావచ్చు, అదేవిధంగా కలెక్టర్గా కావచ్చు, అదేవిధంగా తిరుపతి దేవస్థానంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేసినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల మీద ఏదైతే అక్కడ ఉన్నటువంటి సమస్యల మీద పరిష్కార దిశగా పనిచేసి అక్కడ ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి మన్ననలు పొందినటువంటి సిన్సియర్ ఆఫీసరు సుబ్రహ్మణ్యం గారు. సుబ్రహ్మణ్యం గారు రిటైర్ అయిన తర్వాత ఖాళీగా విశ్రాంతి ఉద్యోగంగా ఉన్నప్పుడు ఆ సమయంలో కోర్టు ఉత్తర్వుల మేర ఆయనని గొలగమూడి వెంకయ్య స్వామి దేవస్థానాన్ని రక్షకుడుగా అక్కడ ఉన్నటువంటి ఆస్తిని కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సదుపాయాలను కావచ్చు రక్షణగా ఉండే విధంగా ఆయనని హైకోర్టు ఉత్తర్వుల మీద హైకోర్టు అడిగిన పిమ్మట ఆయన అడగకుండా హైకోర్టు అడిగిన పిమ్మట ఆ ప్రాంతానికి వచ్చి ఆయన పనిచేస్తున్నటువంటి విధానం మనందరికి కూడా తెలిసింది. మనందరం కూడా చిన్నప్పుడు నాకు తెలిసిన వరకు 1980 నుంచి కావచ్చు, 78 నుంచి కావచ్చు, అప్పుడంతా కూడా అందరూ కూడా ప్రతి శనివారం కూడా గొలగమూడి గొలగమూడి దర్శనం చేసుకుని శనివారం రోజు నిద్ర చేసి ఆదివారం రోజు ఉదయాన్నే అందరూ కూడా మన ప్రాంతాలకు వెళ్ళి ఆయన బతుకున్నప్పుడు కూడా భక్తులందరూ కూడా ఆయన కలిసి ఆయన ద్వారా ఆశీస్సులు పొంది ఆయన మన్ననలతో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండే విధంగా అందరూ కూడా భక్తులు చాలా మంది అక్కడికి వచ్చి సందర్శిస్తున్నారు. అప్పటి నుంచి ఆ తర్వాత ఆయన మరణించడం 83లో మరణించిన తర్వాత ఆయన వైద్యులు పరిశీలించి 3 రోజుల తర్వాత ఆయన సమాధి చేయడం జరిగింది. ఆ రోజు రానటువంటి కుటుంబ సభ్యులు ఈ రోజు గొలగమూడిలో అనేక ఆస్తులు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే భక్తుల ద్వారా వచ్చినటువంటి నిధులు కావచ్చు, మా భక్తుల ద్వారా వచ్చినటువంటి కానుకలు కావచ్చు, దాంతో అక్కడ ఉన్నటువంటి ఈవో గారు ఆ పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేస్తూ అదేవిధంగా పేదలకి వైద్యం కావచ్చు, అదేవిధంగా ఎవరైనా వికలాంగులు ఉంటే వాళ్ళకి కాళ్ళు కానీ చెయ్యి కానీ ఏదైనా మన అవయవం పోయినప్పుడు దాన్ని అమర్చేదానికి జైపూర్ వారి ఆధ్వర్యంలో వాళ్ళకందరూ కూడా ఉచితంగా ఆ కాళ్ళు ఇవ్వడం, కాళ్ళని ఆ పరికరాలను ఇవ్వడం కానీ, అదేవిధంగా పేద ప్రజలు చదువుకోలేనటువంటి విద్యార్థులు ఎవరైతే పేద ప్రజలు గిరిజనులు కావచ్చు, ఎవరైనా సరే పేదలు చదువుకునేదానికి ఎల్కేజీ నుంచి ఇంటర్ వరకు కూడా ఉచిత విద్యను అందుబాటులో తీసుకొచ్చి ఒక కమిటీగా ఏర్పడి ఆ పనిని చేస్తున్నటువంటి సుబ్రహ్మణ్యం గారి మీద ఈ రోజు కోర్టులో కేసు వేయడం, ఏదైతే ఆయనని మానసికంగా శోభ పెడుతున్నటువంటి వ్యక్తులకి మేము తెలియజేసేది ఏంటంటే భక్తులందరం కూడా ఏదైతే వెంకయ్య స్వామి భక్తులందరం కావచ్చు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కావచ్చు, అదేవిధంగా విశ్వ హిందూ పరిషత్ కావచ్చు, అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు సోమిరెడ్డి గారు కావచ్చు, ప్రతి ఒక్క రాజకీయాలు అతీతంగా అందరం కూడా గొలగమూడి వెంకయ్య స్వామి ఆశ్రమానికి అదేవిధంగా గుడికి రక్షణగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. ఏదైతే మీరు ఈ రోజు ఆయన మీద ఆరోపణ చేస్తున్నారో 40 వసతి గృహాలు ఉన్నటువంటి దిగడ ఈ రోజు ఇంచుమించు సుమారుగా 80-90 వసతి గృహాలను ఏర్పాటు చేయడం కావచ్చు, అదేవిధంగా అన్నప్రసాదం జరిగే ప్రాంతంలో సాలలతో తాటాకు సాలలతో ఉన్నటువంటి రేకుల షెడ్డులతో ఉన్నదాన్ని ఈ రోజు ఆర్సీసీ బిల్డింగ్లు ఏర్పాటు చేయడం కావచ్చు, ఏదైతే స్లాబులతో 2 అంతస్తుల బిల్డింగ్లు ఏర్పాటు చేసి ఈ రోజు నిత్యం కూడా అన్నదానం వేల సంఖ్యలో అన్నదానం నిర్వహించేదానికి ఖర్చు చేస్తున్నటువంటి నిధులు కావచ్చు, వీటిలన్నింటినీ కూడా భక్తుల ద్వారా అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వచ్చినటువంటి ఆదాయం ద్వారా ఇదంతా కూడా ఏర్పాటు చేస్తున్నారంటే దాన్ని అపహరించేదానికి ఈ రోజు మేము కుటుంబ సభ్యులని చెప్పి వాళ్ళు ముందుకు రావడం జరుగుతుంది. దీన్ని మేమంతా కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. దీంట్లో ఎక్కడైనా సరే తప్పు ఉంటే నేను దానికి బాధ్యుని అవుతానని చెప్పడం జరుగుతుంది. సుబ్రహ్మణ్యం గారు
ఆ విధంగా మీరు అసత్య ఆరోపణలు చేసి సిన్సియర్ అధికారులు సిన్సియర్ గా పనిచేస్తున్నటువంటి వ్యక్తులను మీరు ఇబ్బంది పెట్టడం అనేది మంచిది కాదని చెప్పి ఆ కుటుంబ సభ్యులకు తెలియజేస్తూ మీరేంటంటే సహాయం చేయదలిసినప్పుడు మీరందరూ కూడా వచ్చి అక్కడ వచ్చి మీ సహాయం చేసి మీరు కూడా దాంట్లో పాల్పంచుకుంటే బాగుంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైతే ఉంటారో వాళ్ళు కుటుంబ సభ్యులు అవుతారు, కానీ సుఖాలు వచ్చినప్పుడు వచ్చేటటువంటి మీలాంటి దొంగలు కుటుంబ సభ్యులు కాదని చెప్పి మీకు అందరూ కూడా తెలియజేస్తూ భక్తుల ఆగ్రహానికి మీరు గురి కాకుండా ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాం. మేమందరం కూడా వెంకటేశ్వర స్వామి భక్తులు కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, విశ్వ హిందూ పరిషత్ కావచ్చు, నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులందరం కూడా మేమందరం కూడా ఆశ్రమానికి అండదండగా ఉంటామని చెప్పి పత్రికాముఖంగా తెలియజేస్తూ ఏ సమస్య వచ్చినప్పుడు కూడా మేము అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.